మా దోస్తులు అందరూ బచ్చపనులు అని ఎక్కిరిస్తారు. మస్తు ఇన్సల్ట్ అనిపిస్తుంది, మస్తు ఇజ్జత్ పోతుంది అసలు. చెంచలైన నీళ్ళు పోసుకొని దుంకి చచ్చిపోదాం అనిపిస్తుంది. ఒక ఐడియా వచ్చింది. మా ఇంటి పక్కకు కమ్మరోళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు అంత పెద్ద పెద్ద చెక్కలు కట్ చేస్తారు, ఈ చిన్న పనులను కట్ చేయరా అనిపించింది. కట్ చేయించుకుందామని పోతే ఇక మరి ఇద్దరు అడ్డం వచ్చి అక్క ఏడుకోతున్నాం అని అన్నాడు. మరి ఇట్లా అందరూ బచ్చపనులను అని ఇట్లా ఎక్కిరిస్తురు, నాకు మస్తు ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుందిరా, అందుకే పనులను కట్ చేయించుకుందామని పోతున్నా అని చెప్పిన. ఏ అక్కడికి నా దిమాకు ఉందా అక్క, పనులను ఎవరైనా గాలి కట్ చేస్తారా? వాళ్ళ దగ్గర పెద్ద రంపం ఉంటుంది, పెద్దది, పనులను యాభై నిమిడకే కట్ చేస్తారు, చక్కగా అవుతుంది అని అన్నాడు. అమ్మో అట్లా నారా, మరి ఏడ కట్ చేస్తారా, ఏడుకోవాలి, అందరికి ఇట్లా ఎక్కిరిస్తారు, మస్తు ఇజ్జత్ పోతుంది నాకు అని చెప్పిన. చెప్తే ఇంకా పాక నేను తోలుకోతా అని సీదా బస్ స్టాండ్ తోలుకోయి ఇంకా మంగళూరు షాప్లో కూర్చోబెట్టిండు. ఆడ మస్తు మంది ఉన్నారు నాలాకనే.